హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ఓటీఆర్కి సంబంధించి ఓల్డ్ ఓటీఆర్ అయినా సరే, న్యూ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అయినా సరే అప్లికేషన్ చేసుకోవడానికి మరో అవకాశం ఇచ్చారు. 10/7/2026 వరకు దీనికి ఓటీఆర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ ఓటీఆర్ చేసుకోవడానికి కావాల్సినవి ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, పీజీ మెమో, బీఈడి మెమో, డిఈడి, బీపీఈడి మెమో, ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేటు, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్, ఫోటో మరియు సంతకం, ఇవి అప్లికేషన్ ఓటీఆర్ చేసుకోవడానికి, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి. ఓకేనా, ఇది లాస్ట్ డేటు. జోగులాంబ గద్వాలలో మొత్తం 73 పోస్టులకు అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంగన్వాడీ టీచర్లు 64 ఉన్నాయి, ఆయాలు 9 ఉన్నాయి. 3 ఐసిడిఎస్ పరిధిలో ఈ నోటిఫికేషన్లను నింపుతారు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్సైటు. జూన్ 29 నుంచి జూలై 8 సాయంత్రం 5 గంటల వరకు దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ మహిళలు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. దోస్తు 3వ విడత సీట్ల కేటాయింపు. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో దోస్తు అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మొత్తం 37,620 సీట్లకు గాను తొలి విడతలో 3,365, రెండో విడతలో 2,949, మూడో విడతలో 8,394 సీట్లు కేటాయించినట్టు దోస్తు కోఆర్డినేటర్ డాక్టర్ జాఫర్ జరీ శనివారం ఒక ప్రకటన చేసిరు. మూడో విడతలో కేటాయించిన 8,394 సీట్లలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,160 మంది విద్యార్థులకు, 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కాలేజీల్లో 1,478 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఇక ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 5,726 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 4వ తేదీలోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి తమ సీట్లను రిజర్వ్ చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే కేటాయించిన సీట్లు రద్దవుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోటనీలో వనజీవి రామయ్యపై పాఠ్యాంశం. ఇంటర్లో వనజీవి రామయ్యపై పాఠ్యాంశం ఫస్ట్ ఇయర్ బోటనీలో చేర్చిన విద్యాశాఖ. పర్యావరణ ప్రేమికుడిగా, కోటి మొక్కల రామయ్యగా, వనజీవిగా గుర్తింపు పొందిన దివంగత దరిపల్లి రామయ్య జీవిత చరిత్రను తెలంగాణ విద్యాశాఖ ఇంటర్లో పాఠ్యాంశంగా చేర్చింది. ప్రకృతి పరిరక్షణకు ఆయన చేసిన కృషిని విద్యార్థులకు తెలియజేయడం, ఆయన స్ఫూర్తితో యువతను ఆ యజ్ఞంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో వృక్షశాస్త్రంలో బోటనీలో ఈ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. వనజీవి రామయ్యది ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. భారత ప్రభుత్వం 2017లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2025 ఏప్రిల్ 12న ఆయన చనిపోవడం జరిగింది. ఎస్సీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. సిఓఈల్లో తాత్కాలిక పద్ధతిలో 117 పోస్టులకు నోటిఫికేషన్. ఇది ఎస్సీ గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిలో 117 పోస్టుల భర్తీకి సొసైటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సొసైటీ పరిధిలో ఫౌండేషన్, స్పోర్ట్స్, సిఓఈల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటి, జేఈఈ, యూపీఎస్సీ, సిఎంఈ, క్లాట్ కోర్సులకు ట్రైనింగ్ ఇవ్వాలని నోటిఫికేషన్లో సెక్రటరీ శారద పేర్కొన్నారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీతో పాటు కాంపిటేటివ్ కోర్సులకు మొత్తం 117 మంది అవసరమని సెక్రటరీ చెప్పారు. అర్హత, అనుభవం ఉన్న ఫ్యాకల్టీ సొసైటీ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30లోగా సరూర్ నగర్లోని స్టేట్ ఆఫీస్లో అందజేయాలని సెక్రటరీ చెప్పారు. ఇక వెబ్సైట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ల జోరు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే ప్రారంభమైన వెబ్సైట్ 2026 మొదటి విడత కౌన్సిలింగ్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 91,250 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుని 73,322 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. వెరిఫికేషన్ పూర్తయిన వారిలో 36,377 మంది అభ్యర్థులు ఇప్పటికే తమ వెబ్ ఆప్షన్లో ఎంచుకున్నారు. అభ్యర్థులు అందరూ కలిసి 18,42,482 ఆప్షన్లు నమోదు చేశారు. ఇప్పటికీ డీసెట్ 3వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 3వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ కన్వీనర్ చెప్పారు. ఇప్పటి వరకు వెరిఫికేషన్ చేయించుకొని అభ్యర్థులు జూన్ 29 వరకు నిర్దేశించిన 10 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు స్లైడింగ్ కోరుకునేవారు, కన్వర్షన్ అభ్యర్థులు జూన్ 30న వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
3వ సీట్ల కేటాయింపు స్లైడింగ్ జూలై 4న సీట్లు కేటాయించనున్నట్టు చెప్పారు. ఇక్కడ చేసుకున్న వాళ్ళకు జూలై 4న సీట్లు కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు జూలై 4 నుంచి జూలై 6 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. జూన్ 8, 9 తేదీల్లో కన్వర్షన్ సీట్ల కేటాయింపు రిపోర్టింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈసెట్ అడ్మిషన్ల గడువు పొడిగింపు. ఈసెట్ మొదటి విడత కౌన్సిలింగ్ గడువును అధికారులు పొడిగించారు. డిప్లొమా పూర్తి చేసుకుని ఇంజనీరింగ్లో నేరుగా 2వ సంవత్సరంలో చేరే లేటరల్ ఎంట్రీ విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి జూన్ 29 వరకు అవకాశం కల్పించారు. గతంలో ఈ గడువు జూన్ 27తో ముగియాల్సి ఉండగా దానిని మరో 2 రోజులు పొడిగించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ పొడిగించిన గడువులోగా తమ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇన్ఫర్మేషన్ ఎట్లా అనిపించిందో కామెంట్లో రాయండి. ఇంకే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో ఆ విషయాన్ని తెలియజేయండి. ఆ విషయం మీతో మళ్ళీ షేర్ చేసుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.